అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేసుకున్నారా? వాక్యాన్ని చదివి ధ్యానం చేశారా? స్తుతి ఆరాధన మన స్థితిగతులన్నీ మార్చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అది సంతోషమైన, బాధ అయినా, భయమైన, ఆందోళనైనా దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఏ సమస్య మిమ్మల్ని ఆపలేదు. దావీదు భక్తుడికి అనేకమైన సమస్యలు, అనేక మంది శత్రువులుగా తయారయ్యారు. అతని మంచితనము అతనికి కొన్నిసార్లు శత్రుత్వాన్ని కూడా తెచ్చిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ శత్రువుగా చూడక అతను కూడా మిత్రుడిగా చూడటానికి కారణం, అతడు దినమునకు 7 మార్లు స్తుతించేవాడుగా ఉన్నాడు. ఆ స్తుతి ఆరాధనే దావీదు జీవితంలో ఏ సమస్య కూడా అతన్ని ఆపలేకుండా పోయింది. బిడ్డలారా గమనించండి, దావీదు జీవిత ప్రయాణాన్ని ఆపడానికి సౌలు లాంటి వారు ఎదురయ్యారు, గొలియాతు లాంటి వారు ఎదురయ్యారు, సింహము, ఎలుగుబంటి లాంటి ఎదురయ్యాయి, అన్నలు ఎదురయ్యారు. ఎంతమంది ఎదురైనా ప్రతి పరిస్థితులలో అతడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు గనుక ఎవరు కూడా అతని ఆశీర్వాదాన్ని ఆపలేకపోయారు. అతనికి వచ్చే దీవెనను ఆపలేకపోయారు. అతడి ఎదుగుదలను ఆపలేకపోయారు. కారణం, అతడు స్తుతిస్తూనే ఉన్నాడు. బిడ్డ, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడిపోతున్నాడు. అయ్య బాబోయ్, ఇది జనాంగం, మాట వినని జనాంగం, వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అని భయపడిపోతున్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి మొదటి పేరంతా చదివితే 9 సార్లు భయపడకు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండి, నేను మోషేకు తోడైనట్లు నేను కూడా మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. కాబట్టే యెరికో గోడలు యెహోషువ విజయాన్ని ఆపలేకపోయాయి. యెరికో ప్రజలు యెహోషువను ఆపలేకపోయారు. ఇంచుమించు 31 మంది రాజులను ఓడించగలిగిన శక్తిమంతుడుగా తయారవడానికి కారణం స్తుతి ఆరాధన. బిడ్డ, మరొక్కసారి చెప్తున్నాను కదూ, నీ జీవితంలో ఏ సమస్య నిన్ను ఆపలేక ఉండాలి అంటే, ఆపకుండా ఉండాలి అంటే, నీ జీవితంలో స్తుతి ఆరాధన చాలా విలువైంది. దావీదు యొక్క ఎదుగుదలను ఏ సింహం ఆపలేదు, ఏ గొలియాతు ఆపలేకపోయాడు. యెహోషువ యొక్క విజయ పరంపరను ఏ యెరికో గోడలు కూడా ఆపలేకపోయాయి. మూడవదిగా, మోషే యొక్క దేవుని ఒప్పుకోలు, లేదా దేవుని దగ్గర విధేయత చూపినటువంటి ఆ స్థితి ఏ ఎర్ర సముద్రం ఆపలేదు, ఏ యొర్దాను ఆపలేదు, ఏ శత్రువైనటువంటి వ్యక్తి ఆపలేకపోయాడు. ఎంతోమంది ఎదురొచ్చారు, ఇంటిలో వారు ఎదురయ్యారు, వీధిలో వారు కూడా ఎదురయ్యి వ్యతిరేకతను ప్రదర్శించారు. కానీ మోషేను ఎదిరించలేకపోయారు, మోషేను ఓడించలేకపోయారు, మోషే యొక్క ఎదుగుదలను ఆపలేకపోయారు. బిడ్డ, ఈరోజు నీకు కూడా అనేక మంది శత్రువుల కింద ఎదురయ్యి నీ మీద పగపట్టి
నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో. నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పోడు. నీ దేవుడు నీ సమస్యల కన్నా గొప్పోడు. నీ దేవుడు నీ శత్రువు కన్నా గొప్పోడు. గొలియాతు దావీదును ఆపలేకపోయాడు. ఎర్ర సముద్రం మోషేని ఆపలేకపోయింది. నా యేసు క్రీస్తు ప్రభుల వారిని మరణము ఆపలేకపోయింది. సాతాను అనుకున్నాడు యేసు చచ్చిపోలే అనుకున్నాడు, కానీ మరణము యేసయ్యను ఆపలేకపోయింది. తిరిగి పునరుత్థానుడై తను చెప్పినట్టుగా లేచి తన వారందరికీ దర్శనమిచ్చి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళి త్వరగా నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. కాబట్టి దేవుని ప్రణాళికను నీ పట్ల నెరవేరకుండా ఎవడు ఆపలేడు, ఏ వ్యక్తి ఆపలేడు. దేవుళ్ళు అనబడుతున్న వారు ఎవరు ఆపలేరు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయన నామాన్ని ఘనపరచు. తప్పకుండా దేవుడు త్వరగానే ఆయన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమె. తండ్రి నీకు స్తోత్రాలనైనా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్న విధానం కొరకు వందనాలు. మా జీవితాల్లో నీ ప్రణాళికను నెరవేరనివ్వకుండా ఎవ్వడు ఆపలేను నాయనా. నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ఆలోచనే, నీ ప్రణాళికే మా పట్ల, ఈ వాక్యాన్ని వింటున్న వారి పట్ల నెరవేర్చండి నాయనా. దీవించి, దర్శించి, ఆశీర్వదించి, వర్ధలింప చేసి నమ్మకమైన ప్రియబిడ్డలుగా జీవించుటకు మార్గాలు తెరవమని, మేలైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అనుగ్రహించమని, దర్శించుమని, రోగులను బాగు చేయండి, వ్యాధి గల వారిని స్వస్థపరచండి, నశించిపోతున్న ఆత్మలను రక్షించండి, నడిపించండి బాబు. నీ చిత్త ప్రణాళికలోకి వారు వచ్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.